సాయిబాబా చరిత్ర అది మీరు చదివితే తెలుసు ఎంత మహానుభావుడో, ఎందుకు దేవుడు అయ్యాడు. 6 ఏళ్లకే భిక్షాటనకి వెళ్ళేవాడు, మళ్ళీ 7వ ఇంటికి 8వ ఇంటికి వెళ్ళేవాడు కాదు, కేవలం 6-7 ఏళ్ళు. అది సన్యాసికి నిబంధన, అది మన సంప్రదాయాలు. ఊరికి రోజంతా భిక్షాటన మొదలు పెడితే వీడు కంపెనీ పెడతాడు ఇక్కడ సాయంత్రానికి, ఈ మిగిలిన ఫుడ్ అమ్మేస్తూ ఉంటాడు. 6 ఇళ్ళు 7వ ఇళ్ళుతో ఆపేయాలి, సప్తా అంటారు లెక్క. ఆ 7 ఇంట్లో దొరికింది, లేకపోతే ఆవిడ కార్తీక మాసం సోమవారం అనుకో ఉపవాసం అంతే. 3 ఏళ్లలోనే దొరికింది అనుకో, తనకి సరిపడ వచ్చాయి. ఆయన అలాగే తిరిగాడు, మిగిలినంతా ధ్యానమే, ఆత్మధ్యానమే. మరి ఇవాళ సాయిబాబాని విగ్రహ రూపంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్నారో అందరికీ తెలుసు, దేశ విదేశాల్లో. హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నారు సాయిబాబా ఎలా దేవుడు అయ్యాడని. అతను 6 ఇళ్లలో మాత్రమే అడుక్కునేవాడంట, 7వ ఇంటికి వెళ్ళేవాడు కాదంట. అంటే 6 ఇళ్లలో కూడా తనకు కావాల్సింది దొరికితే అంతే సరిపెట్టుకునేవాడంట. లేదు దొరకలేదు అంటే ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. అందుకని అతను వైరాగి అయినాడు, దేవుడు అయినాడు. అయ్యా మరి భగవద్గీతలో ఏం చెప్పారు? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు నేను దేవుణ్ణి. భగవద్గీతలో మొత్తం కూడా అదే ఉంది. భగవంతుడు ఎవరు, తను ఎలా ఉంటాడు, తన యొక్క వైభవం ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటాడు, ఎలా లీలలు చేస్తాడు. మీరు ఒక ఫకీర్ని పట్టుకొని మీలాంటి గొప్ప పండితులే ఒక దేవుడు అంటే, ఒక ముస్లిం ఫకీర్ని పట్టుకొని మరి మిగతా సామాన్య ప్రజలు ఏం చేయాలి? ఆల్రెడీ మన వాళ్ళు ఎవరు కూడా శాస్త్రాలు చదవరు, భగవద్గీత భాగవతం ఏమి చదవరు. డైరెక్ట్గా మీలాంటి వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. అట్లాంటిది మీరు సాయిబాబా ఒక దేవుడని ఎలా అంటున్నారు? ఏ ఆధారంతో అంటున్నారు? శ్రీమద్ భాగవతంలో కూడా 24 అవతారాల్లో ఎక్కడ కూడా లేదు సాయిబాబా అవతారం అని. మీరు చెప్పండి, కృష్ణుడు దేవుడు అని చెప్పండి, శ్రీరాముడు చెప్పండి, నరసింహస్వామి చెప్పండి, శివుడు అని చెప్పండి, గణపతి చెప్పండి, హనుమంతుడు చెప్పండి. సాయిబాబా భగవంతుడు ఎలా అయిపోయాడు? ఇట్లా అనుకుంటే బృందావనంలో ఇప్పుడు వెళ్ళి చూడండి, 6 ఇళ్లలో కాదు అసలు ఏ ఇల్లు కూడా అడుక్కొని వాళ్ళు ఉంటారు. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వస్తే తింటారు, లేకపోతే ఆ రోజు ఉపవాసం ఉంటారు. అంత స్ట్రిక్ట్గా ఉన్న సాధువులు ఇప్పుడు కూడా ఉన్నారు బృందావనంలో. మరి వాళ్ళ దేవుళ్ళు కాలేరేంటి? ఇంకా ఇప్పుడు కూడా చూస్తే మీరు అక్కడ ప్రేమానంద మహారాజు ఉంటారు, చాలా ఫేమస్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అతని దేవుడు కాలేదేంటి? అతను కూడా గురువుగా స్వీకరిస్తున్నారు అందరూ. దేవుడు అని ఎవరినంటే వాళ్ళు అనడానికి వీల్లేదు. అందుకని శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు, 11వ అధ్యాయంలో విశ్వరూపం పెట్టి చూపించాడు. ఆయనకు తెలుసు కలియుగంలో ఈ విధంగా చాలామంది దేవుళ్ళు వస్తారు, జనాలు కూడా వాళ్ళని కొలుస్తారు అని చెప్పేసి. లేదు, అందుకని ఖచ్చితంగా భగవద్గీత చదివే అవసరం ఉంది. మీరు చెప్పండి, అందరు భగవద్గీత ఖచ్చితంగా చదవాలి, హిందూ అనేవాడు ఖచ్చితంగా భగవద్గీత చదవాలి అని చెప్పండి. అప్పుడు జనాలకి ప్రజలకి అర్థమవుతుంది. అంతేగాని ఒక ఫకీర్ని పట్టుకొని అతని దేవుడు అయినాడని మీలాంటి వాళ్ళు చెప్తే దానికి అసలు వాల్యూనే ఉండదు. మన హిందూ ధర్మానికి అసలు మొత్తం వాల్యూనే ఉండదు. హరే కృష్ణ. ఎవరినైనా మనసును ఒప్పించుంటే క్షమించాలి.